టీజీ ఎప్సెట్ 2026 సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తూ అసలు ఏంటి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారా? మీ కన్ఫ్యూజన్ ఏం పడద్దు. మీ కన్ఫ్యూజన్స్ అన్నిటిని ఈరోజు క్లియర్గా మీకు పక్కా క్లారిటీ వచ్చే విధంగా చేస్తా. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. సో ముందుగా మనం చూస్తే ఏదైతే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుందో, మన సర్టిఫికేట్స్ మనం ఈ ఎగ్జామ్స్ అన్ని కూడా క్వాలిఫై అయ్యాం. నిజంగానే నేను 10th క్వాలిఫై అయ్యా, ఓకే, సో ఇంటర్మీడియట్ క్వాలిఫై అని చెప్పి మనం మన సర్టిఫికేట్స్ని ఒరిజినల్గా వాళ్ళకి చూపించడం, ఓకే. సో కాబట్టి అక్కడ మనం హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళిన తర్వాత అక్కడ మనం అసలు ఎట్లాంటి ఒక స్టెప్స్ తీసుకోవాలి, ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి, ఇవన్నీ కూడా మీరు ఒకసారి క్లియర్గా చూసేయండి. ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే మనకి స్టార్ట్ అయింది, ఓకే. సో ముందుగా మనం చేయాల్సిన స్టెప్స్ ఏంటంటే మన అలాటెడ్ స్లాట్ని మనం చెక్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం ఆప్షన్స్ పెట్టుకొని ఉంటాం, ఓకే. సో ఇదిగో 22nd రోజున, లేకపోతే 23rd రోజున, 25th రోజున, ఇలా మీకంటూ ఒక అలాటెడ్ స్లాట్ అయితే ఉంటుంది. ఆ అలాటెడ్ స్లాట్ని బేస్ చేసుకొని మీకు ఇచ్చిన హెల్ప్ లైన్ సెంటర్ ఏదైతే ఉంటుందో అక్కడికి మీరు ఒక 15 నుంచి 20 నిమిషాలు ముందే వెళ్ళిపోండి. ఎక్కడా కూడా ఏంటంటే మనకి డిఫరెన్స్ అనేటువంటివి రాకుండా. సో మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది, మేము వచ్చామని చెప్పి. సో దాన్ని బేస్ చేసుకొని మీకు ఏంటంటే మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవైతే మీరు తీసుకొని వచ్చారో ఆ సర్టిఫికేట్స్ని మీరు అక్కడ చూపించాల్సి ఉంటుంది. ఇప్పుడు చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, సార్ సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ తీసుకెళ్లాలా లేకపోతే జిరాక్స్ తీసుకెళ్లాలా? రెండు తీసుకెళ్ళండి. మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ని క్యారీ చేయండి, అండ్ దాంతోపాటు జెరాక్స్ అనేటువంటిది మినిమం 2 సెట్స్ సరిపోతుంది, బట్ 3 సెట్స్ అనేటువంటివి ఎక్స్ట్రాగా తీసుకెళ్ళండి. ఒకవేళ ప్రింట్ బాగాలేకపోయినా అది మీకు ఏంటంటే ఇక్కడ డిఫరెన్స్ లేకుండా మీరు వెంటనే అక్కడ మళ్ళీ హడావిడి పడకుండా ఈజీగా ఉంటుంది. సో కాబట్టి ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి, దాంతోపాటు జిరాక్స్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళండి. వాళ్ళు ఏం చేస్తారంటే మీకు జెరాక్సే వాళ్ళు చెక్ చేస్తారు, కాకపోతే దాంట్లో లైక్ ఏదన్నా ఒకవేళ డిస్క్రిపెన్సీస్ ఏమన్నా ఉండి, ఏదన్నా వాళ్ళకి డౌట్ ఏమన్నా వచ్చి ఎక్కడ డిస్టర్బెన్స్ ఉందనుకుంటూ ఉంటే ఆ డిఫరెన్స్ని చెక్ చేసుకోవడం కోసం వాళ్ళు ఏంటంటే ఒరిజినల్ సర్టిఫికేట్ని చూపించమంటారు, మనం అక్కడ చూపించాల్సి ఉంటుంది. సో కాబట్టి సర్టిఫికేట్స్ ఏం తీసుకెళ్ళాలి సార్ అనేటువంటిది చాలా మందికి డౌట్ ఉంటూ ఉంటుంది. సో సర్టిఫికేట్స్ అనేటువంటివి సింపుల్గా మీరు ఇక్కడ ఈ 2026 వెబ్సైట్ కోసం మీరు క్యారీ చేయాల్సిన సర్టిఫికేట్స్ అనేటువంటివి ఇవే, ఓకే. సో ముందుగా మీరు మీ ర్యాంక్ కార్డ్ ఏదైతే ఉంటుందో ఆ ర్యాంక్ కార్డ్ని తీసుకెళ్ళాలి, దాంతోపాటు మీ హాల్ టికెట్, ఓకే. సో ర్యాంక్ కార్డ్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి, అండ్ దాంతోపాటు మీ హాల్ టికెట్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకెళ్ళాలి, అండ్ మీ ఎస్ఎస్సి ఆర్ ఒకవేళ మీరు సిబిఎస్ఈ అయి ఉంటే సిబిఎస్ఈ క్వాలిఫైడ్ ఎగ్జామ్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో మీ 10th లైక్ సిబిఎస్ఈ సర్టిఫికేట్స్ అనేటువంటివి కావచ్చు, ఎస్ఎస్ సర్టిఫికేట్ కావచ్చు, మీరు ఏదైతే అది ఆ సర్టిఫికేట్ని క్యారీ చేయాలి. దాంతోపాటు ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ మార్క్స్ ఏదైతే ఉంటుందో అది తీసుకెళ్ళాలి, అండ్ దాంతోపాటు స్టడీ ఆర్ రెసిడెన్స్ ప్రూఫ్ ఒకవేళ మీకు అప్లికబుల్ అయితే, ఓకే. సో మనం ఇక్కడ వాళ్ళమే లోకల్ పీపుల్ అని చెప్పి చూపించుకోవడం కోసం, లోకల్ అయినా నాన్ లోకల్ అయినా వీ హ్యావ్ టు క్యారీ సర్టెన్ లైక్ స్టడీ సర్టిఫికేట్ అనమాట. సర్టిఫికేట్స్ లేని పక్షాన మనం ఏంటంటే రెసిడెంట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళచ్చు, అండ్ దీంతో పాటు క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరికైతే లైక్ సమ్ అప్లికబుల్ ఎవరైతే ఉంటారో పర్సన్స్ వాళ్ళందరూ కూడా ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది, అండ్ దాంతోపాటు లైక్ టీసీ, మన కాలేజీలో వచ్చే టీసీ ఉంటుంది కదా, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, దాన్ని క్యారీ చేయాలి. దీంతో పాటు కొన్ని సర్టిఫికేట్స్ అనేటువంటివి ఇది అందరికీ అప్లికబుల్ కాదు, కొంతమందికి అప్లికబుల్, కొంతమందికి నాన్ అప్లికబుల్ అనమాట. కొంతమంది లైక్ ఇన్కమ్ తక్కువగా ఉండి మనం క్లెయిమ్ చేస్తూ ఉంటాం, సో మనం అది ప్రూఫ్ తీసుకెళ్ళాలి, ఇన్కమ్ సర్టిఫికేట్. ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఏంటంటే లైక్ 1/1/2026 నుంచి ఇచ్చింది అయినాడు అనమాట. సో అది తీసుకోవాలి, అండ్ దాంతోపాటు మైనారిటీ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఈ మైనారిటీ సర్టిఫికేట్ని మనం లైక్ ఎవరైతే అప్లికబుల్ ఉన్నారో వాళ్ళు క్యారీ చేయాల్సి ఉంటుంది. అండ్ దీంతోపాటు ఇఫ్ ఒకవేళ పిహెచ్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే ఆ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి, అండ్ మనం ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ రిజర్వేషన్ క్లెయిమ్ చేస్తున్నట్లయితే మనం ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి, అండ్ దీంతోపాటు ఎన్సీసీ ఆర్ స్పోర్ట్స్ ఆర్ గేమ్ సర్టిఫికేట్, క్యాప్ సర్టిఫికేట్ ఏదైనా సరే మీకు వీటిల్లో అప్లికబుల్ ఉంటేనే. కొంతమంది అడుగుతుంటారు, సార్ ఇప్పుడు నాకు ఈ సర్టిఫికేట్స్ లేవు, ఓకే అంటే మీరు క్లెయిమ్ చేస్తే, ఇప్పుడు సపోజ్ మీరు పిహెచ్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు, అప్పుడు మీరు ఆ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి, లేకపోతే అవసరం లేదు, ఓకే. అందుకే ఎన్ అంటే నాట్ అప్లికబుల్, ఓకే. సో కాబట్టి ఈ సర్టిఫికేట్స్ అనేటువంటి మనం తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఇవన్నీ చెక్ చేసి మనకి ఏంటంటే ఒక ఫైనల్ అవుట్పుట్ అయితే ఇస్తారనమాట, ఓకే దీస్ ఆర్ ద సర్టిఫికేట్స్ రిసీవ్డ్ అని చెప్పి వాళ్ళు దానికి సంబంధించి మనకి ఒక కాపీ ఇస్తారనమాట, ఓకే. సో మనం దాన్ని చూసుకుంటాం, ఓకే అంటే పలానా సర్టిఫికేట్స్ నేను సబ్మిట్ చేశాను అండ్ ఇది డీటెయిల్స్ అని చెప్పి కంప్లీట్గా మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకు ఒక కాపీ ఇస్తారు. దీని తర్వాత ఏముంటుంది అని అడుగుతూ ఉంటారు. సో నథింగ్ బట్ దీని తర్వాత మనకి నెక్స్ట్ ఏంటంటే లాగిన్ ఐడి వస్తుంది మన మొబైల్కి. ఆ లాగిన్ ఐడి అనేటువంటిది తీసుకొని మనము పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత మనకు నచ్చిన వెబ్ ఆప్షన్స్ మన ప్రయారిటీని బేస్ చేసుకుని మనం ఏంటంటే ఆన్లైన్లోనే మనమే పెట్టేస్తూ ఉంటాం, ఈ కాలేజ్ నా ఫస్ట్ ప్రయారిటీ, ఈ కాలేజ్ నా సెకండ్ ప్రయారిటీ అని చెప్పి. దాంట్లో వాళ్ళు అలాట్ అయితే మనకి లైక్ అలాట్మెంట్ చేసేస్తారు, నెక్స్ట్ మనం ఆ కాలేజ్లో చేరుకోవచ్చు. సో ఈ విధంగా మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉండబోతుంది. సో కాబట్టి ఎప్పుడైనా కానీ ఏదైతే బేసిక్ సర్టిఫికేట్స్ ఏవైతే కావాల్సి ఉన్నాయో వాటన్నిటిని పక్కాగా తీసుకెళ్ళటం అసలు మర్చిపోవద్దు. సో జాగ్రత్తగా ఎగ్జామినేషన్ ఏదైతే మనకి హెల్ప్ లైన్ సెంటర్ ఉందో దానికి ముందుగానే రీచ్ అవుట్ అయిపోయేసి కావాల్సిన నెసరీ డాక్యుమెంట్స్ అన్ని దగ్గర పెట్టుకొని ఏది మిస్ చేయకుండా కుదిరితే ఒక ఎక్స్ట్రా సర్టిఫికేట్ పెట్టుకొని వెళ్ళండి, అంటే దట్ మీన్స్ జెరాక్స్ ఎక్స్ట్రా పెట్టుకొని వెళ్ళండి, మళ్ళీ అక్కడ మనం హడావిడిగా ఇబ్బంది పడకుండా, ఓకే. సో ఇది ప్రాసెస్. సో మీరు లైక్
సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అండ్ ఎవరికైతే ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుందో వాళ్ళందరికీ షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఓకే, సో థ్యాంక్ యూ.